విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద ధర్నా చేశారు. ఫ్లెక్సీలు, ప్లక్కార్డుల ప్రదర్శన చేస్తూ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట ఒక తీరు, పని మరో తీరుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఫీజు బకాయిలను విడుదల చేయకుంటే పెద్ద ఎత్తున విద్యార్థి లోకం పోరాటానికి సిద్ధం అవుతారని అన్నారు. సకాలంలో ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వాపోయారు. ప్రజాపాలన వేడుకలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు బడ్జెట్ కేటాయించి ఆ తర్వాతే వేడుకలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విద్యార్థులకి గత 3 సంవత్సరాల నుండి రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు 8,700 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. దాన్ని తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలోని రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగానే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీసు ముందు పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలోని ధర్నా నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి, అదేవిధంగా విద్యారంగంలో ఉన్నటువంటి ప్రధానంగా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు రాక విద్యార్థులు చాలా ఇబ్బందుల పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. పై చదువులు చదవాలంటే ఫీజులు కట్టలేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులలో ఈరోజు విద్యార్థులు కూలి పనులకు వెళ్ళినటువంటి పరిస్థితి ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా రాష్ట్రంలో అన్నింటిలో కూడా ఏదైతే విద్యార్థులకి సొంత భవనాలు లేక, హాస్టల్లోని విద్యార్థులు సొంత భవనాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం సొంత భవనాలు నిర్మించి వాళ్ళ కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా బెస్ట్ అవైలబుల్ స్కూల్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా 200 స్కూళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి 175 లక్షలు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటి వరకు రాకపోవడంతో విద్యార్థులు పాఠశాలలో అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా కేజీబీవీలలోని మిగతా హాస్టల్లో పెట్టినటువంటి డైట్ ఛార్జీలు కానివ్వండి, కాస్మెటిక్ ఛార్జీలు కానివ్వండి, ఈరోజు కేజీబీవీలలో పెంచకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బందుల పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి కేజీబీవీలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా కాస్మెటిక్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి కూడా మేము విద్యార్థి సంఘంగా, పీడీఎస్యూ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన ఈ ప్రభుత్వం స్పందించి తక్షణమే విడుదల చేయకపోతే మరొకసారి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలోనే